రే దున్నపోతు ఏంటి చెవులు పనిచేయట్లేదంటారా అడ్డగాడుగా ఇంట్లో ఖాళీగానే ఉన్నావుగా వెళ్ళి నీళ్ళు తీసుకురా. కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా వెళ్ళి తెచ్చుకోవచ్చుగా. దవడ మీద కొట్టానంటే దవడ సైడ్ అయిపోతే తీసుకురా. అనుభవించురా. అరే ఏంట్రా ఈ రూమ్ అంతా ఇలా పెట్టుకున్నావు? సరే అక్క నేను మడత పెట్టేస్తా. నువ్వెందుకురా రిలాక్స్ అవ్వు. నువ్వు పడుకో తమ్ముడు. తమ్ముడా? నువ్వే కదరా నాకు ఇంకెవరున్నారు తమ్ముళ్ళు. నేను చదువుతాను పడుకోరా. వాటర్ తీసుకురానా? వాటర్ దక్క టీ తెచ్చా. టీయా? ఓకేరా నేను తీసుకొస్తాను. ఇంకేంటి అందగడవి రూమ్ చూసావు ఎలా ఉందో దరిద్రంగా. మీదే కదా సర్దే. నేను ఎందుకు సర్దుతాను? మన రోడ్డు మీద ఎవరు అమ్మాయితో మాట్లాడుతున్నా ఎవరు? సర్దుతాను, నేనే సర్దుతాను. సర్దాలి. బేబీ ఈ వీకెండ్ సినిమాకి వెళ్దాం. అయ్యో గర్ల్ ఫ్రెండా? కానీరా కానీ డిస్టర్బ్ చేశానా? పర్లేదు పర్లేదు మాట్లాడుకో. అరే నువ్వు ఇబ్బంది పడకరా, మాట్లాడుకో, నేను మళ్ళీ వస్తానులే. రే రిమోట్ ఇటీ. నేను చూస్తాను కదా. ఇటీ. నేను చూస్తానని చెప్పా. పెద్దోళ్ళంటే రెస్పెక్ట్ లేదా నీకు? సంవత్సరం ముందు పుడితే పెద్ద అయిపోతావా? నువ్వు అసలు ఈ ఇంట్లోనే పుట్టలేదు, ఫోన్లే కదా అని తెచ్చి పెంచుకుంటున్నావు చెత్త బుట్లోంచి. నీ రంగు నా రంగు చూసావా? నువ్వు నా తమ్ముడువా? దోబేకనదే. నేను అమ్మకి చెప్తాను. చెప్తావా? అమ్మా ఏంట్రా ఈట తాగేసి వచ్చావా? నాన్న చూస్తే తిడతారు. సర్లే నేను మేనేజ్ చేస్తాను. సాక్షిగా 5 హత్యలు చేసింది నేనే. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా.